This is so awkward. So day zero of video blogging. Vlogging? Logging would make better sense, I think. సోషల్ మీడియా తీసేసి 2 రోజులైంది అండ్ వెరీ బోర్డ్. రోజంతా ఏదో నాలో ఏదో వాయిడ్ ఉన్న ఫీలింగ్ వచ్చేసింది. అండ్ ఐ డోంట్ నో, ఫస్ట్ టైం కెమెరా చూసి మాట్లాడడం, ఐ ఫీల్ వెరీ వియర్డ్, అండర్ కాన్ఫిడెంట్. బట్ this is something I wanted to do for a long time and this is totally unscripted. 2 minutes బ్యాక్ కెమెరా ఆన్ చేసుకొని పెట్టి మాట్లాడుతున్నా. అసలు ఏం మాట్లాడుతున్నాను కూడా నాకే తెలియదు. అండ్ ఐ డోంట్ ఈవెన్ నో వెన్ మై డే వన్స్ గonna be, బట్ దిస్ ఇస్ ది డే 0. 2 months నుండి అనుకుంటున్నాను వీడియో వ్లాగింగ్ చేయాలని చెప్పి, టాకింగ్ అబౌట్ మై ఎక్స్పీరియన్సెస్ ఇన్ ఎ డే. రైటింగ్ జర్నల్ బద్ధకం వేసింది, అందుకే దీనికి షిఫ్ట్ అయ్యా. సో మార్నింగ్ లేచా, అబ్సల్యూట్ బ్యాట్మ్యాన్ కామిక్స్, అల్టిమేట్ స్పైడర్మ్యాన్ కామిక్స్ చదివా. తర్వాత ఏదో ఇప్పుడు చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ తినేసి పడుకున్నా. అండ్ లేచి వాక్కి వెళ్ళొచ్చి అండ్ అంతే. అండ్ ప్రాబబ్లీ ఐ రూయిన్డ్ మై ఛార్జింగ్ పోర్ట్. ఛార్జర్ కొట్టేసాను నేను నా సొంత చేతులతో. సో అది వాడితో మాట్లాడాల్సి వస్తుంది రేపు. అండ్ ఎలా మాట్లాడతారు గంటలు కెమెరాని చూసి? 2 minutes కూడా కాలేదు, నాకు అప్పుడే మొత్తం మాట్లాడేటట్టు అనిపిస్తుంది. బట్ ఎస్, సోషల్ మీడియా డిలీట్ చేయాలి అనుకున్న డెసిషన్ చాలా నెలల నుండి, చాలా ఇయర్స్ నుండి తీసుకోవాలనుకున్నాను. ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు స్టిక్ టు దాట్ డెసిషన్ అండ్ ఐ వాంట్ టు సీ వేర్ ఇట్ టేక్స్ మీ. ప్రొడక్టివ్ అవుతానా లేదా ఏమో అని. అండ్ ఐ వాంట్ టు గెట్ బెటర్ అట్ మెనీ థింగ్స్, ఎడ్యుకేషన్, జాబ్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ సోషల్ మీడియా వాజ్ అ హర్డిల్ ఫర్ ఎవ్రీథింగ్. I used to doom scroll a lot. I do doom scroll a lot ఇప్పుడు ఛాన్స్ ఇచ్చినా కూడా. సో I want to change that. I want to build new hobbies, ace in whatever I'm doing. And I think pretty much that's it. But after years, లిటరలీ నేను 10th నుండి వాడుతున్నాను సోషల్ మీడియా. అండ్ ట్విట్టర్ అయితే 12th నుండి వాడుతున్నాను. ఇన్ని ఇయర్స్గా వచ్చిన డంపింగ్ పోదంత ఈజీగా. ఎస్టర్డే వాజ్ మై డే 1 అండ్ టుడే ఈజ్ ది డే 2. ఐ ఫీల్ వెరీ వియర్డ్, ఏదో వాయిడ్ ఉన్నట్టుంది లోపల. బట్ దిస్ ఈజ్ ది హార్డ్ పార్ట్. ఒక 1-2 weeks అలవాటు అవుతే ఐ థింక్ ఐ కెన్ మూవ్ ఆన్ ఫ్రమ్ దాట్. And probably this video is going to be dog shit when I rewatch it. ఎందుకంటే ఐ కాంటాక్ట్ ఎక్కడ చూడాలో తెలీదు, ఏదో కెమెరా ముందు పెట్టుకొని వాగేస్తున్నాను అంతే. బట్ ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ బెటర్. అది డైట్ అయినా అవ్వచ్చు, జిమ్ అయినా అవ్వచ్చు, మెంటల్ హెల్త్ ఆస్పెక్ట్ అయినా అవ్వచ్చు, ఫిజికల్ హెల్త్ ఆస్పెక్ట్ అయినా అవ్వచ్చు. అండ్ ఐ వాంట్ టు డూ ఇట్ యాజ్ అ ప్రాసెస్. సో ఐ వాంట్ టు లాగ్ ఎవ్రీథింగ్. రైటింగ్ చేయొచ్చు కానీ ఇట్స్ ఎ పెయిన్ ఇన్ ది యాస్. నువ్వు దానికి సపరేట్ టైమింగ్ డెడికేట్ చేయాలి, 1 hour 1.5 hour కూర్చోవాలి. అండ్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఫైండ్ దట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ మై డైలీ షెడ్యూల్. దొరికినా కూడా ఐ థింక్ ఐ విల్ బి లేజీ టు రైట్ స్టఫ్. సో అందుకే రికార్డ్ చేసుకుంటున్నాను. ఐ థింక్ ఐ విల్ ప్రాబబిలీ డూ ఇట్ ఈవెన్ మోర్. ఐ డోంట్ నో, ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. But for future Vishnu, if he watches it, remember, you got to do what you got to do. ఏం చేయాలో నీకు తెలుసు, బట్ యు ఆర్ జస్ట్ టూ లేజీ. యూ నో దట్, ఐ నో దట్. సో గెట్ యువర్ యాస్ అప్. రేపు ఇంకా తీసుకున్న రెస్ట్ చాలు. 2 weeks అయింది.
సిన్స్ యూ స్లాక్డ్ ఆఫ్. ఇంకా జిమ్ స్టార్ట్ చేయాలి, ఇంటర్న్షిప్ సీరియస్గా తీసుకోవాలి, లీడ్ కోడ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఐ హ్యావ్ సో మచ్ స్టఫ్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్ రైట్ నౌ, బట్ world you are not going to stop for you, and you can't disappoint your father or anyone who trusts you. ఇది మాట్లాడుతుంటే రియలైజ్ అవుతున్నా, ప్రాబబ్లీ ఐ హ్యావ్ టు స్టార్ట్ రీడింగ్ కాంప్లెక్స్ థింగ్స్. మై డిక్షన్ ఈస్ కంప్లీట్లీ ఫక్డ్. తెలుగులో ఇంగ్లీష్లో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అదితి అనే దానికి స్టటర్ అవుతాను, లేదంటే ఆలోచించడానికి మాట్లాడటానికి. సో దట్ బ్యాడ్ ఐ హ్యావ్ ఫాలెన్. So I think it's time to get back up and start doing something. And this video might be one and only video which is there, or this might continue a series of vlogs. I don't know. Probably I won't even upload it anywhere. It will just store in my mobile. And yeah, topics kuda full skip చేస్తున్నాను. మై మైండ్ ఈజ్ రన్నింగ్ హ్యావాక్ ఇన్సైడ్. ఫుల్ బోర్ కొడుతుంది, ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, ఎటు సైడ్ చూడాలో అర్థం కావట్లేదు. అండ్ ప్రాబబ్లీ దిస్ ఈజ్ ఫర్ ది గుడ్. స్ట్రగుల్ అవుతాయి తప్ప ఐ కాంట్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ స్లంప్ దట్ ఐ మీన్. ఎంత వర్స్ట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయానంటే ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ స్విచ్ చేయడమే కాకుండా ఒక 20 minutes సిట్కామ్ ఎపిసోడ్ కూడా ఐ కాంట్ వాచ్ ఇట్ ప్రాపర్లీ వితౌట్ ఇంటరప్షన్స్. అంత డికేకి పడిపోయింది నా అటెన్షన్ స్పాన్. సో వెరీ వర్స్ సిచ్యువేషన్. చెప్తే ఎవరు కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు, బ్లా బ్లా బ్లా. ఐ డోంట్ వాంట్ టు డీల్ విత్ దట్ బుల్షిట్. అందుకే ఎవరికి చెప్పలేదు. 1 or 2 people నో, అంతే. సో లేపేశాను. అండ్ ఎస్, ఐ థింక్ ఐ లాగ్ దిస్ ప్రాసెస్. క్రియేటివ్ చేస్తానో లేదో తెలీదు, బట్ అట్లీస్ట్ దిస్ సోషల్ మీడియా ప్రాసెస్. లెట్స్ సీ. I want to game more, I want to read books, I want to get to know more knowledge, I want to crack a good job without losing myself in the process. And I think using social media is a slow poison that is killing myself. పర్సనాలిటీ ఉండట్లేదు, యూనిక్ క్యారెక్టర్ ఉండట్లేదు, ఎప్పుడు అదే సోషల్ మీడియా రెఫరెన్సెస్తో లాగేసుకుంటూ వెళ్తున్నా. అండ్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గుడ్. ఎప్పుడో ఒక చోట బ్రేక్స్ వేయాలి, అండ్ బ్రేక్స్ వేయాల్సిన టైం కూడా వచ్చినట్టుంది. ఇంత మాట్లాడి మరి రేపో మర్నాడు సోషల్ మీడియాకి ఇస్తే అసహ్యంగా ఉంటుంది. నేను ఎక్కిచ్చేస్తా. ఐఎమ్ దాట్ అడిక్టెడ్ టు ఇట్. సో ఎస్, నాకు అది తప్ప ఏం మాట్లాడడానికి కూడా ఇప్పుడు రావట్లేదు. బికాజ్ మై మైండ్ ఈజ్ ఆన్ దాట్. ఆల్మోస్ట్ డికేడ్ వర్త్ ఆఫ్ అడిక్షన్ 1-2 daysలో పోదు, చాలా టైం పడుతుంది. ఐ మైట్ హ్యావ్ యాంగ్షియస్ అటాక్స్, ఐ మైట్ గెట్ దోస్ అర్జెస్, క్రేవింగ్స్, ఫోమో, ఐ మైట్ డై ఆఫ్ బోర్డమ్. బట్ ఐ థింక్ ఐ విల్ చూస్ డైయింగ్ ఆఫ్ బోర్డమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ టు దట్ రాట్ అగైన్. I don't even get the point of being addicted because Instagramలో content will trigger me or make me feel insecure, and Twitter is made for me to get rage. I don't think either of those are good for me. చూడాలి ఏం జరుగుతుందో. I need to get back on my feet. I have been slogging too much, taking rest, slogging, bouncing up and down. A lot of things are happening in my mind right now. Friends godava, family godava, and I don't have answers for any of those questions, and I don't think I'll get those answers anytime soon. But yeah, I need to get back out there, do things that I got to do, take the responsibility, start accounting for my own actions. ఏం మాట్లాడుతున్నానో తెలియదు. అంత ఫస్ట్ డే 1 మోటివేషన్. రేపటి నుండి చూడాలి ఏం మాట్లాడతానో. అజ్యూమింగ్ రేపు నేను బ్లాగ్ చేస్తాను, లేదంటే వేరే లొకేషన్లో ఉంటానో దేవుడికే తెలియాలి. ఐ వాంట్ టు బికమ్ అ బెటర్ హ్యూమన్. దట్ ఐ విల్ సంహౌ. ఎంత కష్టపడినా, ఎంత రాహుకాలంలో ఉన్నా, ఏలినాటి శనిలో ఉన్నా,
my character that I always believe in. So I think I'm gonna do that. I'm gonna get better. I'm gonna make myself proud. I'm gonna make that future Vishnu watching this proud. Count on it. I might face struggle. I might crash out. కింద మీద పడి గిలగిల కొట్టుకోవచ్చు బురదలో పందిలాగా. బట్ వితౌట్ స్ట్రగుల్ హూ ఆర్ యూ? అలా అని చెప్పి స్ట్రగుల్ అవ్వడం కూడా మెయిన్ కాదు. The goal is to achieve something with minimum struggle and more discipline. I don't know how I'm going to achieve that. I don't know how I'm going to achieve any of the stuff that I'm talking in this video right now, but I'm going to do that. First of all, hair loss గురించి actually very ఘోరమైంది. Topics మార్చేస్తున్నాను. Now I can't even stay focused on one thing that I'm talking about. So a lot of things has to change, and by doing this I think I'm gonna get confident, cocky, who knows, but the fear of cameras has to go. Photos digali, friends to photos digali, comic photos digali, silly photos digali, and I have to look good in those photos. But thanks to 9th class, that day is burned in my mind. I don't think I'll ever forget that day, but excuses. 9th class లో జరిగింది. 10th ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, బీటెక్ ఫస్ట్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్ కూడా అయిపోయింది. ఇట్స్ 6 damn years. So being stuck is not me. Now at least I can get to photos, but still I look bad in them. I don't know how I'll change that first, but we'll change it. So my checklist for the next month, July month, ఎక్కువ ఎంప్లాగ్రామింగ్ లేదు, మనం దెంగలేం పెట్టలేం. సో ఓన్లీ జూలైకి వచ్చేసరికి అటెండ్ ఇంటర్న్షిప్, డూ లీడ్ కోడ్ అండ్ కంప్లీట్ అట్లీస్ట్ 3 major topics. 10 daysకి ఒక టాపిక్ వేసుకొని ఐ నీడ్ టు బీ ఆన్ ట్రీప్స్ ఆర్ గ్రాఫ్స్ బై ఆగస్ట్. ఇలాంటి ప్లేస్మెంట్ ఏం తింగుతాం భయ్యా గ్రాఫ్స్ చేయకపోతే. సో ఎస్, అండ్ డైట్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ నీడ్స్ టు గో బ్యాక్. అండ్ ప్రాబబులీ ఇంత లెంతీ వ్లాగ్స్ ఉండవు ఎవ్రీడే, 5 minutes 6 minutes ఐ థింక్. ఎస్, సో అది వ్లాగ్ చేయాలి. అండ్ ఐ హ్యావ్ టు సిట్ త్రూ ది హోల్ థింగ్ అగైన్, వాచ్ ఇట్ అగైన్. ఊరికే చేసి రికార్డ్ చేసి వదిలేస్తే కాన్ఫిడెన్స్ పెరగదు. చూసి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై సెల్ఫ్, తప్ప ఎక్కడ పోతున్నాను, ఎక్కడ వియర్డ్గా చూస్తున్నాను, అవన్నీ చూసుకోవాలి. ఏదో కంటెంట్ క్రియేటర్ అవ్వాలని కాదు, బట్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ ఐ థింక్ ఐ డూ ఇట్ కంప్లీట్లీ. అండ్ ఇప్పుడు మాట్లాడుతుండే సౌండ్కి ఏమాత్రం రికార్డ్ అవుతుందో ఏమాత్రం రికార్డ్ అవ్వట్లేదో కూడా తెలీదు, చాలా దూరం ఉంది మైక్. సో ఐ విల్ డైవర్ట్ మై సెల్ఫ్, సోషల్ మీడియా అడిక్షన్కి లొంగను. ఐ విల్ డూ ఆల్ దిస్ స్టఫ్. ప్రాబబ్లీ వన్ డే ఐ థింక్ ఐఎమ్ గోనా అప్లోడ్ ఇట్ సమ్ యూట్యూబ్ ఛానల్ ఆర్ ఎనీథింగ్ టు కీప్ ఇట్ సేఫ్. ఎన్ని రోజుల మొబైల్లో హార్డ్ డిస్క్లో గూగుల్ డ్రైవ్లో పెట్టుకుంటా, నాకు స్టోరేజ్ ఉండొద్దు, గూగుల్లో ఇస్తున్నాడు, యూట్యూబ్కి పెట్టేస్తా అంత. ఐఎమ్ గోనా మేక్ మై సెల్ఫ్ గ్రేట్ అంటే ఫేమస్ అయిపోవాలి, పొడిచేయాలక్క. జస్ట్ ఎ గుడ్ జాబ్, గుడ్ ఫిజికల్ హెల్త్. లుకింగ్ అట్ ది మిర్రర్ ఐ వాంట్ టు బీ హ్యాపీ అట్ మై సెల్ఫ్, నాట్ ప్రౌడ్, జస్ట్ హ్యాపీ. వెల్, ప్రౌడ్ ఆల్సో, బట్ గిల్ట్ ఉండకూడదు, రిగ్రెట్ ఉండకూడదు. అవి ఉన్నా కూడా అవి ఉంటాయి. ఏ పని చేసినా దెర్ విల్ బి మల్టిపుల్ పాత్స్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఐ విల్ బీ ఫోర్స్డ్ టు టేక్ అన్ ఆప్షన్. లుకింగ్ బ్యాక్ ఐ షుడెంట్ హ్యావ్ మచ్ గిల్ట్ దట్ అర్రే చేయలేదు అని. అందుకే వ్లాగింగ్ కూడా. ఐ డోంట్ థింక్ ఐ కెన్ పుష్ మై సెల్ఫ్ టు మేక్ రీల్స్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ టేక్ మోర్ టైమ్. దిస్ ఈజ్ అ బిట్ మోర్ ఈజియర్ ఫర్ మీ. కెమెరా పెట్టేసి సొల్లువాగేస్తే అయిపోతుంది, విచ్ ఐ ఎక్సెల్ ఇన్. యా, టుమారోకి గోల్ అట్లీస్ట్ 5 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్. ఇంటర్న్షిప్లో ఏం చెప్తే అది. జిమ్, డైట్ ఇంకా ఐ డోంట్ థింక్ మై స్టమక్ హ్యాస్ బిన్ సెట్. ఈడేసే మసాలాలకి ఈడు గుర్తుంది, ఇంకా ఈడికి ఏం వేస్తున్నాడో ఏమో, కడుపు అంతా ఇంకా సెట్ కానట్టుంది.
and I don't think I'll force myself to diet again. But yes, internship, lead code, gym, ఈ 3 థింగ్స్ అయితే టుమారో డెఫినెట్గా చేయాలి. అండ్ ఐ అప్డేట్ టుమారో. అండ్ ఐ డోంట్ నో వే టు స్టాప్. మాట్లాడుతుంటే వస్తూనే ఉంది కంటెంట్. ఇట్స్ బిన్ 15 minutes. యా, see you tomorrow, I think. Yeah, this is day 0. Oh fuck, tradition prakaram. Yeah, this is 28th June 2026. Time 11:20 కా వస్తుంది. So see you tomorrow.